ప్రధానమైనటువంటి పార్టీలనన్నిటిని తట్టుకునే క్యాపబిలిటీ ఉందంటారా మీకు? అన్ని పార్టీలను తట్టుకుంటాం. ఇప్పుడున్న పార్టీని గెలిపించింది కూడా మేమే. మీకు అన్నీ తెలుసు. ఎందుకంటే నిరుద్యోగులు బస్ యాత్రలు చేసి ఉన్న పార్టీని గెలిపించింది మేమే. అన్నీ చేసిన మేమే. మా ప్రచారం అయితే జోరుగా హోరుగా సాగుతుంది. వాళ్ళైతే అంగు హర్బడాలతో ముందుకెళ్తున్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి పెడుతున్నారు. మేము డబ్బు లేదు కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి చెప్తున్నాం. ఇగో ఇది సిచ్యువేషన్స్. మా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, మా తల్లిదండ్రులకు 2500 పడలేదు, మాకు గ్యాస్ రాలేదు, మా ఆడబిడ్డలకు ఎవరు కూడా స్కూటీలు రాలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, మా అన్నలకు స్కాలర్షిప్ ఇవ్వలేదు, ఫెలోషిప్ ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి మేము ప్రతి ఇంట్లో కూడా అడుగుతున్నాం. వాళ్ళు కూడా అదే క్వశ్చన్ ఇస్తున్నారు, మాకైతే ఇవ్వలేదు. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎవరికి న్యాయం చేసింది? ఉద్యోగస్తులకు న్యాయం చేయలేదు, రైతులకు న్యాయం చేయలేదు, నిరుద్యోగులకు న్యాయం చేయలేదు. అంటే వాళ్ళ వరకే బాగుపడినారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు అనుకునే వాళ్ళే ఇవాళ బాగుపడ్డారు. కానీ ఏ వర్గానికి కూడా న్యాయం జరిగిన ప్రభుత్వం ఏది ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ మీరు చూస్తూనే ఉన్నారు. మంతా తుఫాన్ వచ్చి ములుగు వరంగల్ అంతా కొట్టుకోబోతున్నా కూడా ఈ సిగ్గులేని మంత్రులందరూ ఈ జూబ్లీ హిల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అవసరమా? ఒకవైపు రైతులు అంతా కష్టపడుతున్నారు, ధాన్యం మొత్తం వర్షంలో తడిచిపోయింది, ఆ బాధ లేదు వాళ్ళకు. ఈడ జూబ్లీ హిల్స్ చుట్టూ, బంజారా హిల్స్ చుట్టూ ఏ భూములు ఖాళీ ఉన్నాయి, ఏ జాగాలు ఖాళీ ఉన్నాయి, ఏడ కొనుక్కోవాలి, ఏడ కబ్జా పెట్టాలి, ఈ చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ. ఈ ప్రచారం కోసం రావట్లేరు. ఏడా జూబ్లీస్ ప్లేసులు ఖాళీ ఉంటే కబ్జాలు పెట్టుకొని మా కొడుకులకు బినామీల పేరు మీద రాసుకుందామని ఈ మంత్రులు వస్తున్నారు. కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ రైతుల మీద కానీ, మా మీద కానీ, ఎవరి మీద కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఇంకోటి, అసలు బీసీ బిడ్డ అంటున్నారు. మరి బీసీ బిడ్డలకు గ్రూప్ 1 జాబ్లో అన్యాయం జరిగినప్పుడు 29 తీసుకొచ్చినప్పుడు మేమంతా రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసినాం. మరి అప్పుడే ఆ బీసీ బిడ్డ న్యాయం మాట్లాడలేదు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? బీసీ బిడ్డ మైనార్టీ అంటున్నావు, అజారుద్దీన్ అదరు. ఇప్పుడు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం, అటే పోయినాయి. కోనరామ్ సార్కి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి అదే పోయింది. ఇలా మైనార్టీ అని చెప్పేసి ఇలా ఓట్లు వచ్చని చెప్పి అజారుద్దీన్ అది కూడా పోతుంది. ఆయనకు అర్థం కావట్లేదు, అజారుద్దీన్కి అర్థం కావట్లేదు. అజారుద్దీన్ గారికి ఒకటి చెప్తున్నాను, అన్ని మ్యాచ్ ఫిక్స్లు, అన్నీ హైదరాబాద్ క్రీడా బోర్డులు అన్నీ లంగా దొంగ పనులు అన్నీ చేసిండు. ఎవరైతే వాళ్ళకి బాగా తెలుసు, మాకు తెలియట్లేదు. కానీ ఎవరైతే దొంగతనం చేస్తారో, లంగ పనులు చేస్తారో అది రేవంత్ రెడ్డికి మాత్రమే కనబెడతారు, మేమైతే కనబెట్టలేకపోతున్నాం. వాళ్ళకే ఇస్తారు పదవులన్నీ. ఇలా అన్ని దొంగ ఫిక్సింగ్లు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వాడికి ఆయనంటే వరల్డ్ కప్ తెచ్చింది కపిల్ దేవ్ అయితే, ఈయనంటే వరల్డ్ కప్ తీసుకొచ్చని చెప్పి నిన్న మాట్లాడుతుంటారు. అంటే కనీసం అవగాహన లేకుండా ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పెన్షన్స్ రద్దు అవుతాయంట, ఏవో స్కీములు రద్దు అయ్యాయంట. ఈయన ఏ స్కీములు ఇచ్చాడని ఇప్పుడు దాకా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే ఇక్కడ ఏవి అభివృద్ధి పనులు చెయ్యను, పెన్షన్ ఇవి ఉంటాయి కదా పథకాలు కూడా అమలు కావు ఇక్కడ అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఎట్లా చూస్తారు? రేషన్ స్కీములు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ విషయం ఆయన మర్చిపోయింది. అసలు ఆయనకు అవగాహన లేదు కదా. ఆయన డైరెక్ట్ జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యండి, కానీ మినిస్ట్రీ కాకుండా ముఖ్యమంత్రి అయ్యండి కదా. అవన్నీ అవగాహన లేదు. సెంట్రల్ స్కీములు కూడా ఉన్నాయి దీంట్లో, అవి వస్తాయి. నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడు ఏమైనా వస్తుందా? ఏదో నేను 6 గంటలు పెట్టి ఇప్పుడు ఏదో ఇస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు. ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు కావట్లేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈ ప్రభుత్వం ఓడిపోవాలి, ఈ ప్రభుత్వం పోవాలి, అసలు ఎన్నో నమ్మి ఈ గవర్నమెంట్ని గెలిపిస్తే కనీసం మాకు ఏం చేయట్లేదు అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా అదే చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయలేదు కాబట్టి మేము ఓడగొట్టాం. ఈ ప్రభుత్వం చేస్తలేను కాబట్టి మళ్ళీ మేము ఫైట్ చేస్తున్నాం. ఇక బీజేపీ అంటారా, బీజేపీ సంగతి చూస్తే ఇక వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడున్నారు మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. వాళ్ళు గ్రౌండ్లో లేరు, ఈ ఎమ్మెల్యే ఇక్కడ కూడా లేరు నాకు తెలిసి. సో పవర్లో ఉన్న పార్టీని పక్కన పెట్టి ఇక్కడ సిట్టింగ్ సీట్ ఇంతకుముందు కైవసం చేసుకున్నటువంటి పార్టీని పక్కన పెట్టి ఇక బీజేపీ అయితే మీకు లేదు అంటున్నారు. మరి వాళ్ళందరినీ పక్కన పెట్టి మీకే ఎందుకు వేయాలంటావు? ఇప్పుడు మాకు అన్నీ తెలుసు కాబట్టి మేము అన్నీ చూసిన. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, సో వీటి విషయంలో ఏదైనా చెప్పుకోవాలన్నా మీ వరకు ఎక్కడికి రావాలి అసలు ఇక్కడ ఉన్నటువంటి నియోజక ఓటర్లు? మేము అదే అంటున్నాక, మాది ఎక్కడో నాగార్జున సాగర్ నుంచి ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చినామంటే అసలు నేను జూబ్లీ హిల్స్ అనగానే అద్దాల మేడాలు అన్నీ ఉన్నాయి అనుకున్నా. కానీ యూసఫ్ కూడా, వెంకటరావు నగరు, రెహమత్ నగరు ఇవన్నీ చూస్తే అసలు ఆ రోడ్లు చూస్తే ఎంత ఘోరంగా ఉన్నాయంటే అంత ఘోరంగా ఉన్నాయి. అంటే మనం స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా ఈ రోడ్లు ఉన్నాయా? కనీసం డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి, ఆ రోడ్లు అట్లానే ఉన్నాయి, ఇన్ని లీకేజీలు ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మిమ్మల్ని కూర్చోబెడితే మీరు 2 సంవత్సరాలు ఏం చేశారు? మరి ఏం చేసి 2 సంవత్సరాల్లో? వాస్తవానికి మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద ఏమైనా గౌరవం ఉంటే, మాగంటి సునీత వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కాబట్టి గౌరవంగా ఇచ్చేస్తే అయిపోయేది. సరే, ఎవరు పోటీ చేయలేదు, ఆమెకి ఇవ్వకుండా మేము ఇక్కడ మా బలం ఉంది, మేము అన్ని పథకాలు స్కీములు అన్నీ మేము అమలు చేసినామని చెప్పి బలానికి వచ్చారు. రేపు ఓడిపోతారు, కంపల్సరీ ఓడిపోతారు. ఎందుకంటే ఇలా నిరుద్యోగుల తడక ఏందో బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలుసు, రేపు మీకు తెలుస్తుంది. ఇక రేపటి నుంచి మా ప్రచారం ఎట్లుంటుందంటే అంత జోరుగా ఉంటుంది.
వాళ్ళ ప్రచారాల రథాల ముందు, వాళ్ళ ప్రచారాల క్యాంపెయిన్ల ముందు, వాళ్ళు పంచుతున్నటువంటి పైసల ముందు మీ నిరుద్యోగ బలం ఏం పనిచేస్తుంది అనుకుంటున్నావు? ఎందుకు ఇంత మొండి ధైర్యంగా ముందటు పోతురు? నువ్వు డబ్బులు మంచి మనసు ఉంటే చాలు. ఈ డబ్బులు, ఈ ఆర్భాటాలు ఇవన్నీ ఏం అవసరం లేదు. ప్రజలకు మంచి చేయాలి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, 4 రోడ్ల మధ్య రోడ్ షోలు పెట్టుకుంటారు, ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఎవరో స్క్రిప్ట్ రాసింది వాళ్ళు చదివి పెద్ద పెద్ద స్క్రిప్ట్లు మాట్లాడతారు. మాకు అలా ఏం లేదు. మేము ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే లెక్క మీకు ఏం సమస్యలు ఉన్నాయి, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి రాసుకొని, ఇవి మనం రాకపోయినా రేపు ఏ గవర్నమెంట్ ఇక్కడ వస్తే అంటే ఏ ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా ఈ సమస్యలు తీర్చాలని మళ్ళీ మేము వీడికి వస్తాం. ఏదో ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇవాళ ఏదో మా ఫేస్లో కనపడాలని కాదు. రేపు మేము గెలిచినా ఎవరు గెలిచినా కూడా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మా టీం వచ్చి ఆ ఎమ్మెల్యే అడగడం జరుగుతుంది. ఆ పనులు చేయమని చెప్పేసి కూడా మేము గట్టిగా ప్రశ్నిస్తాం. ఎవరైనా సరే ఏ గవర్నమెంట్. కానీ మీ వెనకాల చాలా విమర్శల ఆరోపణలు వస్తున్నాయి. సో బాగానే పైసలు ముట్టినాయి కొంతమందికి. వీళ్ళే స్క్రీన్ మీద కనిపిస్తుంటారు, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు కొంతమంది. వాళ్ళకి పైసలు అందుతున్నాయి అనేసి ఏదైనా పార్టీలు ఏమైనా ఉన్నాయా మీ వెనకాల? ఇక రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది. మేము ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. చూపెట్టమని చెప్పండి. మాకు ఏ పార్టీ సపోర్ట్ లేదు. మేము మరి గతంలో మీకోసం బస్ యాత్రలు చేసినప్పుడు మరి మీ సపోర్ట్ ఉంది. అప్పుడు మేము స్వతంత్రంగా మా స్టూడెంట్స్ అందరూ డబ్బులు పోగు చేసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మేము ఇప్పుడు కూడా తింటున్నాం. మా అభ్యర్థి గెలవాలని చెప్పేసి ప్రతి జిల్లాల్లో నుంచి మా నిరుద్యోగ మిత్రులు కూడా ఫోన్ చేస్తున్నారు. అన్న మేము కూడా వస్తాం. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఇక్కడ ఉంటారు. వాళ్ళకి భోజనాలు ఖర్చులేండి, టీలు ఏంది, టిఫిన్ ఏంటి, ఎవరు భరిస్తారు? కాబట్టి మీరు మాకు నైతికంగా మద్దతు తెలపండి. మీ అవసరం ఎప్పుడుందో అప్పుడు మేము ర్యాలీ పెట్టుకుంటాం. వాళ్ళంటూ అన్న ఒక రాష్ట్రంలో పెద్ద కవాతు చేపిద్దామన్నా అంటే చేద్దాం, దానికి టైం ఉంది. లాస్ట్ 2-3 రోజులు అది కూడా ప్లాన్ చేస్తున్నాం. అక్కడి నుంచో మిత్రులు ఫోన్ చేసి మేము వస్తూ ఉంటున్నాం. కానీ మాకు ఇక్కడ సరిపడా సౌకర్యాలు లేవు, సదుపాయాలు లేవు. ఇప్పుడు మేము 100 మంది కనపడడం మా మీద కేసులు అయితే. ఇప్పుడు ఒకప్పుడు పర్మిషన్ తీసుకుంటే 1 రోజు పర్మిషన్ తీసుకుంటే 7 రోజులు సరిపోయేది. కానీ ఇప్పుడు డే బై డే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు నేను ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఎన్ని బిల్లులు ఎన్ని ఖర్చులు ఏంది, మేము చేసేలే లొటపీస్ లేదు. ఇక్కడ మా ఖర్చులే లేవు ఇక్కడ. ఎందుకంటే మా సొంతంగా మా చేతిలో డబ్బులు పెట్టుకుని పోతుంటే మీ ఖర్చులు ఎన్ని అయినాయి, మీరు ఏం చేస్తారు, అసలు ఏం లేరా నాయన నిల్లు పెట్టామంటే అట్టట కుదరని చెప్పేసి మమ్మల్ని ఆర్ఓ గారు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగం ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు. ఏ మీటింగ్ పెట్టినా కూడా, ఏ కార్నర్ మీటింగ్ పెట్టినా కూడా మీరు సైడ్కి వెళ్ళండి, మీరు రావద్దు అని పోలీసులు ఇబ్బంది పెట్టడం. కానీ అసలు ఎన్ని అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు. సిగ్గుపడాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. మా హక్కులు, మాకు రాజ్యాంగం కలిపిన హక్కులు మేము ప్రశ్నిస్తున్నాం. ఇన్ని ఇబ్బందులు పెట్టినందుక ఫస్ట్ నోటిఫికేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన రోజు చాలామంది చాలా హ్యూజ్గా అరే ఏమన్నా నిరుద్యోగులు బాగానే బాగానే తలిగేటట్టుంది నిరుద్యోగులది, ఎందుకంటే ఇండిపెండెంట్గా చాలామంది పోటీ చేస్తున్నారు, ఇదంతా ఓట్లు బాగానే జీలేటట్టుంది, అనవసరంగా ఏదో ఒక పార్టీకి బాగానే డ్యామేజ్ అయ్యేటట్టుంది అని అనుకున్నాం. కానీ తర్వాత జనాలు తగ్గడానికి రీజన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం రీజనా, లేకపోతే వాళ్ళ పనుల మీద వెళ్ళినరా ఏంటి? ఇప్పుడు పర్సనల్గా ఫోన్ చేయడం, మీరు విత్డ్రా చేసుకొని చెప్పడం, ఆ మాట వినకపోతే దాన దండోపాయాలు అన్నీ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే దాదాపు 320 నామినేషన్లు పడ్డాయి నేను చూసినప్పుడు. ఇవన్నీ విత్డ్రాలు అయినంటే ఏం చేస్తారంటే ఆర్ఓ గారైనా ఎవరైనా సరే కానీ వాళ్ళు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు. చిన్న తప్పులున్నా సజెస్ పెట్టవచ్చు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు కాబట్టి. ఇప్పుడు మనం ప్రతిసారి మనం నామినేషన్ వేయలేం కదా, ఏదో చిన్న మిస్టేక్ ఉంటుంది, నిల్లు కాడ నో అని పెడతాం, నో కాడ నిల్లు పెడతాం. అవన్నీ సర్దిద్దుకొని ఆయన ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. కానీ ఈ నో అని చెప్పి నిల్లు అని చెప్పేసి కొట్టేసి పక్కన పడేసి అంటే పూర్తిగా అధికార పక్షానికి కొమ్ము కాస్తుంది ఈసీ కూడా. ఇప్పుడు వాళ్ళు పెద్ద రోడ్ షోలు పెట్టుకున్నారు, పెద్ద బహిరంగ సభలు పెట్టుకున్నారు. మరి రోజు నవీన్ గారు ఆర్ఓ ఆఫీస్కి రావట్లేరు, ఎందుకు రావట్లేరు? మేము రోజు పోవాల్సి వస్తుంది. మమ్మల్ని రోజు ఫోన్ చేసి రమ్మంటాం. మరి నవీన్ గారు రావట్లేరు, లంకా దీపక్ రెడ్డి గారు రావట్లేరు. అంటే బలం, పైసల బలం, అధికార బలం ఉంటే, పైసల బలం ఉంటే ఏ అధికారైనా కొనవచ్చు, ఏ రాజ్యానైనా మనం కొనవచ్చు అనే ఒక ఈలో ఉన్నారు ఈ పార్టీ నేతలు. కాబట్టి ఇవన్నీ చెల్లవు. రేపు జరగబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గట్టి బుద్ధి చెప్తారు నిరుద్యోగులు. ఏం చెప్పదలుచుకున్నావు ఇక్కడ ఓటర్లకు, ఏం చెప్పదలుచుకున్నావు ఓవరాల్గా? ఎందుకంటే మీరు ఊరు తిరిగి అంటే ప్రతి నియోజకవర్గాన్ని అంటే ప్రతి ప్రాంతాన్ని కదిలిస్తూ ముందడు పోతున్నప్పటికీ మీరు పాదనడకనే ఎక్కువగా వెళ్తున్నారు. అన్ని అంటే ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగలేకపోవచ్చు. వాళ్ళందరికీ మన ఛానల్ తరపున, మన ఛానల్ త్రూ ఏం చెప్పాలని? ఫస్ట్ తెలంగాణ ఫోకస్ 24/7 మా కోసం ఎల్లప్పుడు ఏ టైం పిలిచినా కూడా మా కోసం పనిచేస్తుంది. అలాగే తెలంగాణ ఉన్న ప్రజల కోసం కూడా పనిచేస్తుంది. మేము ఒక మాట చెప్పబోతున్నాం ఈ నియోజకవర్గం ప్రజలకు. అన్ని ప్రభుత్వాలు చూశారు, బీఆర్ఎస్ చూశారు, బీజేపీ చూశారు, కాంగ్రెస్ చూశారు. ఈ ఒక్కసారి మీ బిడ్డలు అనుకునే మా భవిష్యత్తు గురించి ఆలోచించి మాకు ఓటేయండి. మాకు అన్నీ తెలుసు, అన్ని వ్యవస్థల మీద అవగాహన ఉన్నాం, అన్ని రాజ్యాంగం తెలిసిన వాళ్ళం. మేము ఏం చేయాలనుకున్నది మేము రేపు ఇవాళ మేనిఫెస్టో కూడా పెట్టాము. కాబట్టి మా భవిష్యత్తుకు ఓటేయండి, మీ బిడ్డల భవిష్యత్తుకు ఓటేయని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలకు కోరడం జరుగుతుంది.